దేవా సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుడా విమోచకుడా మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు స్తోత్రాలు చెల్లిస్తూ పాపలం దౌర్భాగ్యమైన మమ్మల్ని ప్రేమించారు. పరలోకం విడిచి లోకంలోనికి వచ్చారు. మా పాపపు శిక్ష యావత్తు సిలువలో భరించారు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తధారలతో మా పాపముల అపరాధముల నుండి మాకు విడుదలిచ్చారు. విశ్వాసం ద్వారా కృపచేత గొప్ప రక్షణ మీరు దయచేశారు. మీరు అనుగ్రహించిన రక్షణలో ఏదైనా మీ క్షణం వరకు కొనసాగింపజేస్తున్నారు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు మమ్మల్ని కాపాడుతున్నారు. స్తోత్రాలు. ఏ మంచి లేని మా జీవితాల్లో మీ మంచితనం అంతా కనబరుస్తున్నారు. స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలం మరి యొక్క పరిశుద్ధ ప్రభుదినం మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినమంతట్లో మీ కృపాక్షణం మాకు తోడుగా ఉంచుతున్నందుకు స్తోత్రాలు. లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు మీ రక్తం చేత విమోచింపడిన బిడ్డలందరూ తండ్రి ఆయా సమాజాలుగా సంఘాలుగా కూడి మిమ్మల్ని ఆరాధిస్తుండగా వారందరితో ఏకీభవించి మేము కూడా ఈ కర్మేలు ప్రార్థనా మందిరంలో కొద్ది శేషంగా కూడి ప్రభువా మిమ్మల్ని ఆరాధించటానికి కృపనిస్తున్నందుకు వందనాలు తండ్రి. స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం. రాగలిగిన వారిని బట్టి స్తోత్రాలు. రావలసిన వారిని త్వరపరచండి. నిర్లక్ష్యంగా ఎవరు ఇళ్ల వద్ద ఉండకుండా కృప చూపండి. శత్రువు ఎవరిని బలహీనపరచకుండా సహాయం చేయండి. ఈ స్థలం ఈ ఆవరణం నన్ను మమ్మల్ని మీ రక్త ప్రోక్షణలో తెస్తున్నాం. పవిత్రపరచండి. మీ పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం తాగుడు సంచారం మీ పరిశుద్ధాత్మ రక్త ప్రోక్షణ మాకు సమృద్ధిగా దయచేయండి. కూడిగా ఆది నుంచి అంతవరకు శిరసత్వం వహించండి ప్రభు. పాడుకునే పాటలు దయచేయండి. ఏక కంఠం ఏక తాత్పర్యం ఏక భావం ఏక తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరచుటూ సహాయం చేయండి. ధ్యానించే వాక్య భాగంలో మీ దాసుని కొలుతులని ఆత్మతో నింపి వాడుకొని మహిం పొందాలి. వాయిద్యం వాయించే వారికి కృపనివ్వండి. ఆత్మతో సత్యం యథార్థంగా ఆరాధించుకున్నట్లోను యోగ్యమైన రీతిలో బలలో చేయముంచుట్లో సహాయం చేయండి. అన్ని విషయాల్లో పరిపూర్ణమైన మీ కృపకు అప్పగించుకుంటున్నాం. సమయం దీవెనకరంగా చేయమని మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేయండి. మాకు సమాధానం కలుగజేయండి. ఈ స్థలమంతా మీ సమృద్ధి అయిన పరిశుద్ధాత్మ నింపుదల మాకు అనుగ్రహించండి. చిన్నమందా భయపడుకుడి, మీకు రాజ్యమైన తండ్రికి ఇష్టమైన వాగ్దానం నెరవేర్చండి. స్తుతులు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ దాసును కూడా బలపరిచి పునరుత్థానం శక్తితో నింపి మీ దాసును బలహీనతలు క్షమించి మీ రక్త ప్రోక్షణ నుంచి మీ శిలువ చాటును మరుగు చేసుకొని వాడుకొని మహిం పొందవని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆరాధించుకునే ముందుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానించుకుని మనము ఆరాధించుకుందాం. కీర్తనల గ్రంథం 49వ కీర్తన. కీర్తనల గ్రంథం 49వ కీర్తన, సామ్ 49, 8వ వచనం 9వ వచనం కలిసి చదువుకుందాం. 49వ కీర్తన 8వ వచనం 9వ వచనం కలిసి చదువుకుందాం. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగా వాడెవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది అన్నిటికీ తీరికట్లుండవలసింది. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు. యేసు ప్రభు వందనాలైనా చదువుకున్న భాగమ గమనంలో బోధించండి. నిలబడిన మీ దాసుని కొలతరైన ఆత్మతో నింపండి, బలపరిచి వాడుకొని మహింపండి. మీ వాక్యం వెల్లడి ఎగుడు తోడని వెలుగు కలుగున తెలివి లేని వారికి తెలివి కలిగించును. మీ వాక్య వెలుగు మా ముఖముల మీద ప్రకాశింపచేయండి. ఆత్మతో సత్యం యథార్థంగా ఆరాధించుకున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 7వ వచనంలో అంటాడు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు.
వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. వాడంటే ఎవడువు? పాపి అయిన మానవుడు, సహోదరుడు. ప్రతి మానవుడు పాపి. పాపి అయిన మానవుని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. అంటే వాని నిమిత్తము, ఆ మాట గుర్తుంచుకోండి. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. కుళ్ళు చూడక అంటే నాశనమునకు పోకుండా, నిత్యము బ్రతుకున్నట్లు వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు అంటే పరలోకమునకు నిత్య జీవం పొందునట్లు వాడి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసేవాడు ఎవడు లేడు. ఇది ఆనాటి అనుభవం. 9వ వచనంలో అంటాడు, వారి ప్రాణ విమోచన ధనముగా బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. ఒకవేళ వారిని ప్రాణం విమోచింపబడాలంటే ఆ క్రయధనము కూడా చాలా గొప్పది. అది చూడండి, కీర్తన 65:3 ఏమంటున్నాడో, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేయదు. కాబట్టి ఎవడు ప్రాయశ్చిత్తం చేయలేడు. అయితే ఎవరు ప్రాయశ్చిత్తం చేస్తారు? దేవుడే ప్రాయశ్చిత్తం చేసేవాడుగా ఉన్నాడు. కనుక మనందరి అతిక్రమముల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఎవరిని ప్రాయశ్చిత్తం చేశాడు? గలతీయులకు రాసిన పత్రిక 1:4 చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1:4 కలిసి చదువుకుందాం. గలతీ 1:4 కలిసి చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నవాడు. గుర్తుంచుకోండి, మన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. కనుక దేవుడే మన నిమిత్తము ప్రాయశ్చిత్తం చేశాడు. ఎవరంటే తన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆయన యేసు ప్రభువారు మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. అలాగనే 1 యోహాను 3:16 చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కలిసి చదువుకుందాం. ఆయన మన నిమిత్తము, తీశారు అందరూ, ఎవరు మాట నాకు వినబట్టలేదే, చదవండి బిగ్గరగా. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములు పెట్టు బద్ధులమేను. కాబట్టి మన సహోదరుల నిమిత్తము మనం వారిని విమోచించలేము. ఎవడు తన సహోదరుని విమోచించలేడు. అయితే యేసు ప్రభు వారు ఏం చేసేట? మన నిమిత్తము ప్రాణము పెట్టాడు. అది ప్రేమ. మన నిమిత్తం ప్రాణము పెట్టాడు. తర్వాత చూడండి, మత్తయి సువార్త 26:28. మత్తయి సువార్త 26:28. కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 26:28 కలిసి చదువుకుందాం. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. కాబట్టి పాపక్షమాపణ నిమిత్తం ఒకటి గుర్తుంచుకోండి, ప్రాణము పెట్టాడు. మన పాపక్షమాపణ నిమిత్తం, మన ప్రాయశ్చిత్తం నిమిత్తం ప్రాణము పెట్టాడు. రెండవది, మన పాపక్షమాపణ నిమిత్తము, మన ప్రాయశ్చిత్తము నిమిత్తము రక్తము కార్చాడు. ఇది నా రక్తము. దేని కొరకు? చదవండి, అక్కడేముంది? అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. నిబంధనతో కూడిన రక్తమును అక్కడ చిందించాడు. మన నిమిత్తము ఎవ్వరూ ప్రాయశ్చిత్తం చేయలేరు. మన నిమిత్తము తండ్రి అయిన దేవుడే ప్రాయశ్చిత్తం చేశాడు. తన కుమారుని పంపాడు. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టాడు. ఆయన మన నిమిత్తము మరణమయ్యాడు. ఆయన మన నిమిత్తము తన రక్తమును కార్చాడు. ఇప్పుడు మనకు ఆ రక్తము ద్వారా విమోచనము, విడుదల కలుగుతూ ఉన్నది.
ఆ ప్రాయశ్చిత్త క్రయధనము ఇందాక చదివాము 49:9 వారి విమోచన ధనము బహు గొప్పది. అటువంటి గొప్పదైన తన ప్రాణమును మన కొరకు విమోచనం ధనముగా పెట్టాడు. చూడండి, తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5:10 కలిసి చదువుకుందాం. మరియు మేము మీ యొద్ద మనం మేల్కొని ఉన్నను కలిసి చదువుకుందాం. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందాడు. ఇంకా ఎందుకు మృతి పొందాడు అంటేట, మనము మేలుకొనున్నా నిద్రపోతున్నా తనతో కూడా జీవించు నిమిత్తం. ఇప్పుడు మన అపరాధముల చేత పాపముల చేత మనం ఏమయ్యాము? ఎఫెసీ 2:1 చెప్తాడు, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారే. ఇప్పుడు మన అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మనలను నిరంతరము జీవించు నిమిత్తము ఆయన ఏమయ్యట? మనందరి కొరకు మృతి పొందాడు. మనందరి కొరకు మృతి పొందాడు. కాబట్టి ఆయన మృతి పొందుట ద్వారా మనము జీవిస్తున్నాం. ఒకటి, మన పాపములు క్షమించబడ్డాయి. మన ప్రాయశ్చిత్త ధనముగా మన నిమిత్తము ఆయన చనిపోయాడు, మన నిమిత్తము రక్తం కార్చాడు. ఇప్పుడు మనము జీవించు నిమిత్తము ఆయన మృతి పొందాడు. తర్వాత చూడండి, 1 పేతురు 2:3 ఈ యాత్రలో మనకి ఇంకా సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ యాత్రలో సహాయం చేస్తూ 2:3 ఇది 1, 2, 3 అన్నీ కలిసి ఉన్నాయి. కలిసి చదువుకుందాం. ప్రభు దయాళుడని మీరు చూచి ఉన్నడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటను, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణలో విషయంలో ఎదుగు నిమిత్తము అపాలను ఉపేక్షించి ఇప్పుడు మనకు రక్షణ అనుగ్రహించాడు. మనం విమోచింపబడేటువంటి రక్షణ. అక్కడ చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1:9 చదవండి ఎవరన్నా. 1 పేతురు 1:9 మీరు ఆయన్ను చూడకపోయినను ఆయన్ను ప్రేమించున్నారు, కనుక మన రక్షణ అంటే ఆత్మరక్షణ మనము పొందుతూ ఉన్నాం. అలాగే 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6-7 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. చాలు. ఇప్పుడు మన అపరాధములకు ఏం దొరికింది? క్షమాపణ. ఆయన రక్తము వలన, ఆయన మన నిమిత్తము రక్తం కార్చాడు. ఆ రక్తం వలన మనకు క్షమాపణ, మన పాపములకు అపరాధములకు క్షమాపణ మనకు దొరికింది. ఇప్పుడు దొరికిన తరువాత ఇది రక్షణ, ఆత్మరక్షణ. ఈ రక్షణలో ఎదుగు నిమిత్తము ఇప్పుడేం చేస్తున్నట్ట? వాక్యం అనే పాలన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం పాపంలో ఉన్నాము, కుళ్ళు చూసే అనుభవంలో ఉన్నాము. ఎవడనూ కుళ్ళు చూడకుండా తన సహోదరుని విమోచించలేడు. అంటే కుళ్ళు అంటే పాతాళమునకు పోయే అనుభవంలో ఉన్నాము. ప్రభువు మన నిమిత్తము మరణమయ్యాడు, మన నిమిత్తము రక్తం కార్చాడు, మన నిమిత్తము ఆ రక్తము ద్వారా మనల్ని క్షమించి పవిత్రపరిచాడు, మనల్ని విమోచించాడు. ఇప్పుడు మనల్ని విమోచించిన తరువాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇచ్చిన రక్షణలో మనం ఎదగాలి. తర్వాత మనం జీవించాలి, ఆ రక్షణలో జీవించాలి. అందు నిమిత్తమే చనిపోయాడు. ఆయన చనిపోవటం ద్వారా మనం జీవిస్తున్నాం. అంటే ఆయన చనిపోయి తిరిగి ఆయన బ్రతికాడు. చనిపోయి తిరిగి జీవించడం ద్వారా మనము జీవిస్తున్నాం. ఎట్లా? పాపంతో సంబంధం లేని జీవితం జీవించటం అంటే అందరం జీవించున్నాం అది కాదు. అక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడు అన్నాడు. అంటే వాడు మనిషి బతుకున్నాడు కానీ దేవుని లెక్కలో జీవించినట్టు కాదు. అయితే ఇక్కడ చెప్తున్నాడు, మనము జీవించు నిమిత్తం, మనము మేలుకొని ఉన్నను నిద్రపోతున్నను మనము జీవించు నిమిత్తం అని అన్నాడు. దేవుని కొరకు జీవించే జీవితం.
అంటే పడుకున్నా దేవుని కొరకు పడుకుంటాము, మేలుకొని జీవించిన పని చేసినా దేవుని కొరకు పని చేస్తాము, జీవితం అంతా దేవుని కొరకు జీవిస్తాం. ఇందుకొరకు మన నిమిత్తము ఆయన చనిపోయాడు. ఇటువంటి ధన్యకరమైన జీవితం మనకు అనుగ్రహించాడు. ఈ జీవితంలో మనం ఎదగాలి, ఈ రక్షణ విషయంలో మనం ఎదగాలి, దినదినము ఎదుగుతూ ఉండాలి. అనేకమైన బలహీనతల నుండి మనము ఎదుర్కొని బలం పొందాలి, జయించాలి. వీటన్నిటి కొరకు మనకు కావలసిన బలమును రక్షణ అనే ఆ వాక్యం అనే పాల వలన మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 2:3 చివర్లు అంటాడు, వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. రక్షణ అనే ఎదుగు నిమిత్తము మనకు ఆ పాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగనే చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 9:28 కలిసి చదువుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 9:28 ఏముంది అక్కడ? కలిసి చదువుకుందాం. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒకసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండే వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షము మరలా వస్తాడు యేసు ప్రభు వారు. ఎవరి కోసం వస్తాడు? తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తం. రక్షణ దొరికింది కదా, ఈ రక్షణ ప్రారంభ రక్షణ, అది కడవరి కాలపు రక్షణ అంటాడు పేతురు. అంటే సంపూర్ణమైన రక్షణ, దానిలో మనం ప్రవేశిస్తాం. ఆ తర్వాత ఇక మనము నిత్యత్వంలో నిలిచి ఉంటాం. దాని కొరకు కనిపెట్టుకుని వారి నిమిత్తం మరలా వస్తున్నాడు. మన నిమిత్తమే వచ్చాడు, మన నిమిత్తమే చనిపోయాడు, మన నిమిత్తమే రక్తం కార్చాడు, మన నిమిత్తమే ఆత్మనిచ్చాడు, మన నిమిత్తమే దేవుని వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు, మన నిమిత్తమే మరలా రానై ఉన్నాడు. వచ్చినప్పుడు మరలా మనలను తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఆయనతో పాటు నిత్యత్వంలో నిలిచి ఉంటాం. మన నిమిత్తము ప్రభు ఎంత ప్రేమను చూపించాడు. ఇది ఏ మానవుని వల్ల జరిగేది కాదు, ఇది ప్రభు యొక్క ఉచితమైన కృపా కనికరాలు, ప్రేమ. అయితే మనమేం చేశాము దీనికోసము? యెషయా 43:24 చూడండి. యెషయా 43:24 చదువుకుందాం, కలిసి చదువుకుందాం. యెషయా 43:24, ఐజయా చాప్టర్ 43:24. నా నిమిత్తం సువాసన గల లవంగపు చెక్క నీవు రోకలిచ్చుకొనలే, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషం చేత నన్ను ఆయాసపెట్టి. నా నిమిత్తము, మన నిమిత్తం దేవుడు ఇన్ని చేశాడు. అయితే దేవుని నిమిత్తం ఏం చేసామట? ఏం చేయలేదు. ఆయన కోసం ఏమీ రోకలిచ్చి కొనలేదు, సువాసన గల లవంగపు చెక్కను కూడా కొనలేదు, రోకలిచ్చి కొనలేదు, బలి పశువుల క్రొవ్వు చేత తృప్తిపరచలేదు, ఏం చేయలేదు. ఏం చేసామంటే పాపముల చేత విసిగించాం, దోషముల చేత ఆయాస పెట్టాం. అయినప్పటికీ ప్రభు మన నిమిత్తము ఇంత ప్రేమను కనబరిచి ఇన్ని కార్యాలు చేశాడు. కాబట్టి ప్రభువుకు చెప్పుకోవాలి, ప్రభా నీ నిమిత్తం నేనేం చేయలేదు, కానీ నా నిమిత్తం నువ్వు సమస్తం చేశావు. పాపినైన నేను నరకానికి పోకుండా నిమిత్తం పరలోకం విడిచిపెట్టి వచ్చావు, నా నిమిత్తం చనిపోయావు, నా నిమిత్తం రక్తం కార్చావు, నా నిమిత్తమే ప్రాయశ్చిత్తంగా నీవు బలైపోయావు. ఇప్పుడు నా నిమిత్తం, నేను జీవించు నిమిత్తం నీవు మృతి పొందావు. ఇప్పుడు నేను జీవిస్తున్నాను అంటే కారణం నీ మరణ భూస్థాపన పునరుత్థానాలు. నీవు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి, ఇప్పుడు నేను ఈ రక్షణలో ఎదుగు నిమిత్తం నా కొరకు ఈ వాక్యం ఇచ్చావు, ఈ వాక్యం సమృద్ధిగా నాకు అనుగ్రహించావు. నేను రక్షణలో ఎదగటానికి నువ్వు సహాయం చేస్తున్నావు. అంతేకాదు నువ్వు మరలా రానై ఉన్నావు, నా నిమిత్తం మరలా వస్తున్నావు, నా నిమిత్తమే మరలా వస్తున్నావు. ఎవరైనా మన నిమిత్తం ఇన్ని పనులు చేస్తారా? తల్లిదండ్రులు పిల్లల నిమిత్తం ఏమన్నా చేస్తారు, కొంతకాలం వారు బతుకున్నంత కాలం ఏదో చేస్తారు, వారికి అవకాశం ఉన్నంత కాలం చేస్తారు. దేవుడు మన నిమిత్తము ఒక జీవితకాలం మట్టుకు ఈ ఏర్పాట్లన్నీ చేసి నిరంతరము మన నిమిత్తం ఈ కార్యాలు చేస్తూనే ఉన్నాడు. కనుక ప్రభువును మనము స్తుతిస్తాము. అందుకొరకు ప్రభు నేను నీ నిమిత్తం ఏం చేయలేదు, నా పాపముల చేత విసిగించాను, నా దోషముల చేత ఆయాస పెట్టాను, అయినా నువ్వు నా నిమిత్తం ఎన్ని మేలులు చేసావు, ఇంత ప్రేమ చూపించావు ప్రభా, నీకు స్తోత్రం అంటాం. తర్వాత చూడండి కీర్తన 31:19. ఇంతేకాకుండా ఇవి ఆత్మ సంబంధమైనవి, భూ సంబంధంగా కూడా ఆయన మన నిమిత్తము పనిచేస్తూ ఉన్నాడు. కీర్తన 31:19 కలిసి చదువుకుందాం.
నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలెంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంతేకాదుట, ఈ భూమి మీద మన కొరకు దాచి ఉంచిన మేలు, మన నిమిత్తము మేలులు దాచి ఉంచాడు, మేలులు సిద్ధపరిచాడు. అంటే పర సంబంధమైనటువంటి ఆశీర్వాదములే కాదు, భూ సంబంధమైన ఆశీర్వాదములు కూడా మనకు ఆయన అనుగ్రహించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన నిమిత్తము వాటన్నింటినీ చేస్తూ ఉన్నాడు, వాటిని దాచి ఉంచాడు. మన నిమిత్తమే ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అలాగనే తరువాత కీర్తన 18:47, కీర్తన 18:47 కలిసి చదువుకుందాం. కీర్తన 18:47. ఆయన నామి నిమిత్తము ప్రతిదండన చేయి దేవుడు, జనములను నాకు లోబరుచువాడైన. ఇంకా దేవుడు మన నిమిత్తం ఏం చేస్తాడట? ప్రతిదండన చేస్తాడు. అంటే మన పక్షంగా శత్రువుతో పోరాడుతాడు. ఆ శత్రువు సాతాను కావచ్చు, మనుషులు కావచ్చు. దేవుడు ఏం చేస్తున్నాడు? మన నిమిత్తం ప్రతిదండన కూడా చేస్తాడు. అది మనకు తెలియదు. యెషయా 54:17 ఏముంది? యెషయా 54:17, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. కాబట్టి న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతివాడు, నీవు నేరస్థాపన చేసేదో యెహోవా సేవకుల నీతి ఆయన వలన కలుగుతుంది. కాబట్టి నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఎందుకంటే ప్రతిదండన ఆయనే చేస్తాడు. అంటే మనం పోయి వాడితో తగు పెట్టేసుకుని వాడికి అన్యాయం చేసేసి మళ్ళా పోయి ప్రభువా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదన్నావు ప్రభా అని అంటే కుదరదు. మనమే విరోధంగా రూపించిన ఆయుధం. అప్పుడు మన మీద మనమే ప్రార్థన చేసుకున్నట్టు అయిపోతుంది. అది వచ్చి మననే కొడుతుంది. మనం అన్యాయం అయిపోతే ప్రభు మన పక్షంగా న్యాయం చేస్తాడు. మన నిమిత్తము ప్రతిదండం చేస్తున్నాడంటే కోపం వస్తుంది ఆయనకు, కలుగు చేసుకుంటున్నాడు. ఎన్ని రకాలుగా ప్రభు మన నిమిత్తం పనిచేస్తున్నాడు చూడండి. పర సంబంధంగా పనిచేస్తున్నాడు, భూ సంబంధంగా పనిచేస్తున్నాడు, ఆత్మ సంబంధంగా పనిచేస్తున్నాడు, శరీర సంబంధంగా పనిచేస్తున్నాడు. మనం జీవించు నిమిత్తం ఆయన మరణించాడు. మనను తీసుకెళ్ళడానికి మరలా వస్తూ ఉన్నాడు. మన నిమిత్తమే వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు యేసుప్రభు మరలా అంటే? ఎవరి కోసం వస్తున్నాడు? ఎవరి నిమిత్తం వస్తున్నాడు? మన నిమిత్తమే వస్తున్నాడు. లోకమంతటి కోసం రాడు. వాక్యం ఎవరి నిమిత్తం ఇచ్చాడు? మన నిమిత్తమే వాక్యం ఇస్తున్నాడు. మనం బలం పొందటానికి, రక్షణలో ఎదగటానికి తన ప్రేమను ఇన్ని రూపాలలో మనకు కనబరుస్తున్నాడు. కనుక ఇంత చేస్తున్న ప్రభువును మనం స్తుతించి ఈ మాటలతో, ఇదివరకటి మాటలతో కాదు, ఈ మాటలతో ప్రభువును స్తుతించి ఆరాధించుకుంటాం.